గారిని కోరడం జరిగింది. ఆనంద్ గారిని ఈ చాలా టైం ఉంది, మాట్లాడే సమయం కాదు ఇది. ఎన్టీఆర్ చౌరస్తాకి ఉన్నది, అందరూ లైన్ లోనే ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళకందరికీ కూడా ఘనంగా ఈ రోజు వికారాబాద్ జిల్లా కేంద్రంలో వివిధ కష్టాలను మూసేవా కన్నుల దుఃఖాన్ని దాసి నడిసావా అదే విధంగా ప్రైవేటు స్కూల్ అండ్ కాలేజ్ మేనేజ్మెంట్, వివిధ రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా సంఘాలు, మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. కాబట్టి మాజీ సైనికులు కూడా ఇక్కడ విచ్చేయడం జరిగింది. అదేవిధంగా మెడికల్ డెంటల్ కాలేజీ విద్యార్థులు కూడా ఇక్కడ సంఘీభావంగా విచ్చేయడం జరిగింది. ఆయా ఆర్గనైజేషన్స్ నుంచి ఒక్కొక్కరిని మాట్లాడడానికి పిలుస్తున్నాం. మిత్రులారా, దయచేసి ఈ సంఘీభావ ర్యాలీకి మద్దతుగా ప్రతి ఒక్కరు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముందుగా ఈ సమావేశానికి, ఈ సంఘీభావ ర్యాలీకి మద్దతుగా ఇచ్చినటువంటి వివిధ పార్టీలకు, ప్రజా సంఘాలకు అందరికీ కూడా ఒక్కొక్కరికి చెప్తున్నాం. దయచేసి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముందుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు గోపాల్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ దేశంలో ఉన్న, ఈ దేశానికి సపోర్ట్ గా నిలుస్తున్న మన అందరికీ కూడా నమస్సులు తెలుపుతూ, ఇలా మనం చూసినట్లయితే పహల్గామ్ అటాక్ ఈ దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఒక్కసారిగా దుఃఖానికి లోన్ చేసిన సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు భారతదేశం ఎదుగుతున్న సందర్భం లోపల మన పక్క దేశమైన, ఉగ్రవాద దేశమైన ఆ పాకిస్తాన్ మన దేశంలో ఉన్న శాంతి భద్రతలను కోల్పోయే విధంగా వారు ఏదైతే చర్య తీసుకున్నారో, మొదటిసారిగా గత 60 సంవత్సరాలుగా మనం చూసినట్లయితే మొదటిసారిగా ఒక ఉగ్రవాది దాడి కులం పేరు మీద, మతం పేరు మీద జరిగిన సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. అంటే మన దేశం లోపల శాంతి భద్రతలను కోల్పోయే విధంగా, మన లోపల ఉన్న సెక్యులర్ భావాలను దెబ్బతీసే విధంగా వారు ఏదైతే ఉగ్రదాడికి పాల్పడ్డారో, ఈ దేశంలో ఉన్న పౌరులు ఏ ఒక్కరు కూడా ఆ దాడికి సిద్ధంగా లేరు. మనమంతా సెక్యులరమే. అదే విధంగా ఈ దేశం లోపల హిందూ, ముస్లిం అందరూ బాయిలే, ప్రతి ఒక్కరు కూడా అని మరొకసారి సాటి చెప్తున్న విధంగా మన దేశ ప్రజలు నడుస్తున్న సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. ఒకసారి మనం చూసినట్లయితే
పాకిస్తాన్ ఏదైతే దాడి చేసిందో మన మిలిటరీ సిబ్బంది వారిని సానుకూలంగా ఎదుర్కొని వారిని మట్టి కలిపిన పరిస్థితిని. కాబట్టి మనమందరం కూడా మిలిటరీ సోదరులకు అందరికీ కూడా సెల్యూట్ చెప్పాలి. అదే విధంగా చనిపోయిన అమరులకు అందరికీ కూడా నివాళులు అర్పిస్తా ఉన్నాం. అదే విధంగా నేను ఇంకొక మాట చెప్పగలుగుతున్నా, ఇవాళ పాకిస్తాన్ మనకి ఎదురొచ్చిన భారతదేశం వారికి ఎదురెళ్ళిన నష్టం పాకిస్తాన్ కే అన్న విధంగా మన భారత ప్రభుత్వం నడుచుకున్నందుకు భారత ప్రభుత్వానికి అందరం కూడా శుభాకాంక్షలు, కృతజ్ఞతలు. అదే విధంగా వారికి అందరం కూడా ఎల్లప్పుడూ పొలిటికల్ పార్టీస్ కి సంబంధం లేకుండా భారతదేశానికి అడ్డు వస్తే ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ, పొలిటికల్ పార్టీస్ అందరూ, అసోసియేషన్స్ అందరూ కూడా ఒకటే అన్న విధంగా మనం నడుచుకున్న పరిస్థితి అలా దేశంలో చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క స్ఫూర్తి ఇదే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా నేను అందరికీ సూచిస్తా ఉన్నా, కోరుతా ఉన్నా. ఇంకొక విషయం, పాకిస్తాన్ అన్నలకు నేను చెప్తా ఉన్నా, ఇలా ఈ తెలంగాణలో ఉన్న ఒక హైదరాబాద్ లో ఉన్న ప్రజలు ఒక్కరు కలుసుకొని మీ పాకిస్తాన్ మీద పడితే మొత్తం పాకిస్తాన్ కూడా మట్టి కూడుస్తుంది. అంటే ఈ తెలంగాణ రాష్ట్రం అంతా లేని ఆ పాకిస్తాన్ మన మీద దాడి చేయడం మొత్తం ఆశ్చర్యానికి గురి చేస్తా ఉన్నది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త బిడ్డ పాకిస్తాన్. ఈ 60 ఏళ్లకెళ్ళి కూడా మేము శాంతి అని చెప్పి ఊపుకున్నాం. కానీ అలా అడ్డం అడిగిన వర్గాలు, అంటే కింది స్థాయి ఊరు కాశ్మీర్ నుంచి మొదలు పెడితే కన్యాకుమారి వరకు ఉన్న లాస్ట్ ఊర్లో ఉన్న ప్రజలకు కూడా ప్యాట్రియాటిజం చేరింది. ప్రజలందరూ కూడా, చిన్న పిల్లలు కూడా పాకిస్తాన్ నిన్ను కథం పడతామన్న సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి ఇలా దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏదైనా శాంతి వైపు నడిస్తే కూడా ప్రజలు నడిచే పరిస్థితి లేదు. ఇటువంటి అటాక్స్ ని ఎవరు కూడా ఒప్పే పరిస్థితి లేదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని కూడా హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ కమిటీకి మరొక కేంద్రం లోపల దేశం కోసం మనం అనే ఈ యొక్క కార్యక్రమం లోపల పాల్పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే పత్రికా మీడియా మిత్రులకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మన దేశం లోపల, మన భారతదేశం అంటేనే ఒక లౌకికవాద రాజ్యం. అన్ని మతాలు, అన్ని కులాలు సమానంగా చూసుకుంటూ ఎంతో ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్నటువంటి ఈ దేశం లోపల మన పక్క దేశమైనటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ ఆ ఉగ్రవాదులతోని మన భారత్ మీద ఎన్నో అటాకులు చేయించడం జరిగింది. అటువంటి అటాకుల లోపల ఎంతో మంది అమాయక భారతీయ పౌరులు ప్రాణాలను కూడా కోల్పోవడం జరిగింది. మరి మొన్నటికి మొన్న పహల్గామ్ లో ఏదైతే దాడి జరిగిందో ఆ దాడి లోపల 26 మంది మరణించడం జరిగింది. అది అక్కడ జరిగింది ఏంటంటే, అక్కడికి విచ్చేసినటువంటి ఉగ్రవాదులు మరి మతం పేరు అడిగి వాళ్ళను హిందువులైతే వాళ్ళను కాల్చి చంపడం జరిగింది. అప్పుడే పెళ్లిళ్ళు చేసుకొని ఆ